సిటీ న్యూస్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీరావుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా మండల ఎస్సీ నాయకులు ఈ నెల 4న భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జరిగిన కృష్ణా జిల్లా అధ్యక్షుని అభిప్రాయ సేకరణలో జరిగిన సమావేశంలో జరిగిన చిన్న సంఘటనని కారణంగా చూపుతూ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ ఎస్సీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఎస్సీలకు ఇస్తున్న ప్రాధాన్యతను వారు వివరించారు. దేశంలో ఎక్కువ మంది ఎస్సీలు ఎంపీలుగా ఉన్న పార్టీ బీజేపీ అని, ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత ఉందన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు భారతీయ జనతా పార్టీ నుండి దళితులను దూరం చేయలేవని వారు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాత్రగడ్డ రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు దొండపాటి శివాజీ, విజయేందర్, రాంప్రసాద్, మదిరి కిరణ్ బాబు, పుప్పాల రామాంజనేయులు, రాము, తుంగల మురళి మరియు ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 4వ తారీఖున మచిలీపట్నంలోని ఒక ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా కృష్ణా జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మీటింగ్ జరిగే క్రమంలో కొన్ని మాకు భేదాభిప్రాయాలు రావడం వల్ల చిన్న వివాదం జరగడం, అందులో మా పెద్దలు జోక్యం చేసుకుని ఆ వివాదాన్ని అప్పుడే సర్దుమణికి మాకు పెద్దలు సరిచెప్పే ప్రయత్నం చేసి ఆ ఆహారం సర్దుబాటు చేశారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక పత్రికలో ఒక వార్త మేము చదవడం జరిగింది. బందరు అసెంబ్లీ కన్వీనర్కి దళిత మోర్చా ఆధ్వర్యంలో దేశస్థితి జరిగిందని. ఆ వ్యాఖ్య మేము చాలా బాధపడ్డాము. అతను బీజేపీ అసెంబ్లీ కన్వీనరు దేశస్థితి అనే పదం అనేది మేము ఇవ్వకుండా కొన్ని పత్రికలు రాయటం, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా దళితులు ఏదో భారతీయ జనతా పార్టీ అవమానపరిచింది, దళితులకి వ్యతిరేకంగా భారతీయ పార్టీ పనిచేస్తుంది, దళితులు ఏదో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దళితులు గెంటి వేశారని రకరకాలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల వారలేని కొంతమంది శక్తులు గత 4వ తారీఖు నాడు సంస్థాగత జిల్లా అధ్యక్షుడు ఎన్నిక గురించి ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పార్టీ ఆఫీస్లో ఉన్న మీటింగ్లోకి చొరబడి వాళ్ళు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడి దాని గురించి మేము ఎస్సీలు బాలాజీ గారిని ఏదో ఇబ్బంది పెట్టాము, బాలాజీ గారికి దేశశుద్ధి చేసాము అని చెప్పేసి అది లేనిపోయిన అపోహలో తీసుకొచ్చి మా బీజేపీలోనే మాకు గొడవలు పెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇది 100% ఇది కరెక్ట్ కాదు. బాలాజీ గారు మాకు గురువు లాంటి వారు, చాలా ఆత్మీయులు, గౌరవంగా ఎక్కడున్నా కానీ ఎస్సీలంటే పార్టీలు కొన్ని యూట్యూబ్ ఛానల్ వారు వాటిని వర్గీకరించి వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకోవడం అనేది జరిగింది. ఎస్సీలకి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ పెద్దపేట వేసిన తప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకేం అన్యాయం జరగలేదు. బీజేపీ పార్టీలో ఎక్కువగా ఎస్సీలే పనిచేస్తున్నారు. మండల ప్రెసిడెంట్ ఏమండి, జిల్లా స్థాయిలో ఏమండి, రాష్ట్ర స్థాయిలో ఏమండి, లేక స్టేట్ స్థాయిలో ఏమండి, అలాగే అన్నిటికీ వస్తుంది. మీరు అందరూ చూసే ఉంటారు. మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ గారికి మోడీ గారు పూలమాల వేసి ఆయన లేకపోతే నేను లేనని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక మా రాష్ట్ర మచిలీపట్నంలో మచిలీపట్నం కన్వీనర్ బాలాజీ గారిని మేము ఏదో చేసాము, ఏదో చెందామని చెప్పి యూట్యూబ్ ఛానల్ వారు, అలాగే రాజకీయ పార్టీల వారు కుట్రలు చేసి మాకు ఏదో గొడవ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. వాటన్నిటి కూడా మేము ఖండిస్తున్నాం. కనుక మాకు వివాదాలు ఏమీ లేవు. బయట వారు పార్టీకి సంబంధం లేని వారు బయట వారు రావడం వల్ల కొంచెం గడబిడిగా అయింది. కనుక అంతే తప్పనిచ్చి మాకు ఎటువంటి వివాదాలు కానీ ఎటువంటి పార్టీ సంబంధించిన రాజకీయాలు కానీ మాకేమి లేవు. మేమందరం ఒకటే. ఎందుకంటే మాకు భారతీయ జనతా పార్టీ మాకు క్రమశిక్షణ నేర్పింది. సంక్రాంతి సందర్భంగా కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళల పురోభివృద్ధి, ఆర్థిక అభివృద్ధికి కొల్లు ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని కొల్లు ఫౌండేషన్ చైర్పర్సన్ కొల్లు నీలిమ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. వివో సంస్థ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమానికి కొల్లు నీలిమ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. విజేతగా అరుణ, రన్నరప్ మాధవీలత, రెండో రన్నరప్ స్వప్న సహా విజేతలకు 24 కన్సలేషన్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, ఏ చిన్న సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకు నడవాలని, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వివో మొబైల్స్ కూడా మేము పార్ట్ తీసుకుంటాం. ఇవాళ గిఫ్ట్ స్పాన్సర్స్ వివో
1, 2, 3 ప్లస్ 20 కన్సలేషన్ ప్రైజెస్ వివో ఇస్తున్నారు. వివో మొబైల్స్ వాళ్ళు. అలాగే ఇంత బిజీ షెడ్యూల్లో అజ్మతున్నీసా గారు, రోజా గారు, ఛాయ గారు మా ఆహ్వానాన్ని స్వీకరించి జడ్జెస్గా రావడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. వాళ్ళ ముగ్గురు కూడా చాలా టఫ్ అండి. ఎంతకీ జడ్జిమెంట్ ఇవ్వట్లా, మేమే గొడవ చేసి మీరు రావాలి ఎంతసేపు అంటే వాళ్ళు యాక్చువల్గా 1, 2, 3 ప్రైజెస్ ప్లస్ 20 కన్సలేషన్ ప్రైజెస్ అని మేము అనుకుంటే మేడం చేసేసారంటే ఇంకొక 4 ఇవ్వాల్సిన దానికి అంత బాగా వేసారు అని చెప్పారు. అంటే కన్సలేషన్ ప్రైజెస్ 24 కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తున్నాం ఇప్పుడు. అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు అని చెప్పి నాకు చెప్పి పంపించారండి. చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను అనుకోలేదు ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని. ఇందాక నేను అబ్జర్వ్ చేశాను, అక్కడ మ్యూజికల్ చైర్స్ కూడా వాళ్ళ ఇంట్లో పని కానీ వాళ్ళ హస్బెండ్కి ఏమైనా వంట చేయాలని కానీ పిల్లలు కానీ అన్నీ మర్చిపోయి చక్కగా ఆడారు. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. కోడిపందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కోడిపందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ఎక్కడా కోడిపందాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10, జంతుహింస నివారణ చట్టం 1960 సెక్షన్ 34 ప్రకారం కోడిపందాలను నిషేధించడం జరిగిందన్నారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోడిపందాల నివారణకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల మరియు డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా కోడిపందాలు జరుగుతున్నాయని సమాచారం ఉన్న ఎడల సంబంధిత గ్రామ, మండల మరియు డివిజన్ స్థాయిలో ఉన్న సంయుక్త తనిఖీల బృందాలకు తెలియజేయాలని వారు కోరారు. జిల్లాలో కోడిపందాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు గాను ఈ నెల 11 నుండి 18వ తేదీ వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 163 అమలులో ఉంటుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నిమ్మకూరు మహిళా ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీ నుంచి నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభిస్తున్నామని జిల్లా మేనేజర్ డాక్టర్ ఎస్ జుబేదా తెలిపారు. నిమ్మకూరు మహిళా ప్రాంగణంలో ఈ నెల 20 నుంచి నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభిస్తున్నామని ప్రాంగణం జిల్లా మేనేజర్ డాక్టర్ ఎస్ జుబేదా తెలిపారు. పామర్రు మండలం నిమ్మకూరు మహిళా ప్రాంగణంలో నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభిస్తున్నామని ప్రాంగణం జిల్లా మేనేజర్ డాక్టర్ ఎస్ జుబేదా పర్వీన్ గురువారం తెలిపారు. 45 రోజుల పాటు కొనసాగే ఆక్వాకల్చర్ వర్కర్, 2 నెలల డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఆక్వాకల్చర్ వర్కర్ కోర్సులో చేరేందుకు 5వ తరగతి, కోర్సుకు సంబంధించిన 3 ఏళ్ల విషయ పరిజ్ఞానం కలిగి చదవడం, రాయడం వచ్చి 18 నుంచి 35 సంవత్సరాల్లోపు మహిళలు అర్హులని, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు అయితే 10వ తరగతి ఆపై చదివిన 18 నుండి 35 సంవత్సరాల లోపు గల మహిళలు అర్హులన్నారు. నాన్ రెసిడెన్షియల్గా నిర్వహించే ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యేవారు స్థానిక మహిళా ప్రాంగణంలో లేదా 8991957529 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యేవారు స్థానిక మహిళా ప్రాంగణంలో లేదా 8919575259 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ సెంటర్ నిమ్మకూరు పామర్రు మండలం అంటే మహిళా ప్రాంగణం అని పిలుస్తాము. ఈ సంస్థ మహిళా ప్రాంగణం నిమ్మకూరులో ఉన్నది. ఈ సంస్థ ద్వారా వివిధ వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ ఉంటాము. ఇప్పుడు మనము ఇమీడియట్గా ఒక 2 కోర్సుల్లో మేము శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడానికి మేము స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో 45 రోజుల పాటు ఆక్వాకల్చర్ వర్కర్కి శిక్షణా కార్యక్రమం ఇస్తాము. దానికి అర్హులు 5వ తరగతి పాస్ అయి ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాలలోపు మహిళలు అర్హులు దీనికి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాల మహిళలు దీనికి అర్హులు. ఈ మహిళలందరూ కూడా మీరు ఎవరైతే మీకు ఆసక్తి గల వారు ఉన్నారో వాళ్ళు ఈ కోర్సుకి మీరు అప్లై చేసి మీరు శిక్షణ పొందవచ్చు. మీరు రాకపోకలకి మీకు రవాణా ఖర్చులు కూడా ఇస్తాము. అలాగే ఎవరైనా అవసరమైన వాళ్ళు రాలేని రోజు తిరగలేని వాళ్ళు ఉంటే మేము హాస్టల్ సౌకర్యం కూడా ఇస్తాము. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు
వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువతకు దిశానిర్దేశం చేసే వివేకానందుని బోధనలు నేటి తరానికి అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, సయ్యద్ బాజీ, షేరాలి, నితిన్, షారుఖ్, ఇస్మాయిల్, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. శ్రీ స్వామి వివేకానంద 12 జనవరి 1863న భువనేశ్వరీ దేవి విశ్వనాథ్ దత్ దంపతులకు కలకత్తాలో జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంస సన్నిధి ఆయన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించినది. శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలకు ఆకర్షితులై గురువును వీడలేనంత ప్రేమ భక్తి పెంచుకున్నారు. ఆయన తన సందేశంలో, నా భారత ప్రజలారా, యువకుల్లారా, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని పిలుపునిచ్చారు. భారతదేశ సనాతన ధర్మ ప్రతినిధిగా కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసిగా, వక్తగా అమెరికాలో చికాగోలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సోదర సోదరీమణులారా అని పలికి చదివాడు. ఆయన రామకృష్ణ పరమహంస యొక్క శిష్యులు. ఆయన ఆధ్యాత్మిక బోధలు, ఈయన ఆధ్యాత్మిక సాధనతో చికాగో నగరంలో ప్రపంచ మత సమ్మేళనం జరిగినప్పుడు భారతదేశం తరఫున, హిందూ మతాన్ని తరఫున రిప్రజెంటేషన్కి వెళ్ళాడు. అక్కడ ఆ సమయంలో మాట్లాడటానికి ప్రతి వ్యక్తికి కూడా 2 నిమిషాలు టైం ఇస్తారు. ఈయన స్టేజీ మీదకి వెళ్ళి అడ్రస్ చేశాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. ఇక అంతే, మంత్రముగ్ధులైపోయారు. 20 నిమిషాల సేపు మాట్లాడితే మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ కానీ ఎవరు అబ్జెక్ట్. అప్పుడు హిందూ మతం యొక్క ఔన్నత్యం గురించి చక్కగా ఉపన్యాసం. ఆయన ఏమన్నారంటే, భారతదేశంలో బలరామునిపేటలోని యతిరాజ భవనంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బలరామునిపేటలోని యతిరాజ భవన్లో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా యతిరాజ భవన్లో గోదాదేవి ప్రత్యేక పూజలు జరిపారు. గోదాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 పాత్రలలో పాయసం నివేదనగా సమర్పించారు. అనంతరం సామూహిక శ్రీకృష్ణ పూజలు ఆచరించారు. అనంతరం గోదాదేవికి సారె సమర్పించారు. 13వ తేదీన భోగి పండుగ పురస్కరించుకొని గోదాదేవి కళ్యాణం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి మంగళాశాసనాలతో మన యతిరాజ భవన క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయంలో వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈవేళ గోదామ్మవారికి భక్తులందరూ కలిసి విశేషమైనటువంటి సారును సమర్పించారు. అలాగే ఇప్పుడు అమ్మవారికి నీరాట ఉత్సవం జరుగుతోంది. ఈ నీరాటోత్సవం అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేసే ఉత్సవం అన్నమాట. చాలా వైభవంగా అమ్మవారికి పసుపు, కుంకుమ ఇత్యాదివన్నీ సమర్పిస్తూ అమ్మవారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలానే రేపటి రోజు భోగి రోజు సాయంకాలం ఆ గోదా రంగనాథులకి అద్భుతంగా విశేషమైనటువంటి కళ్యాణాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.